హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 మనకి ఎగ్జామ్స్ అయితే జూన్ 5 నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మనం ఛానల్లో ఎస్పెషల్లీ రైల్వే ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్, మన ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్లో మనకి మార్నింగు స్టాటిక్ జీకే, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ పాలిటీ, ఈవినింగ్ హిస్టరీ, ఇలా రోజుకి మూడు సబ్జెక్టులు ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి వీడియో అనేది మినిమం 1 అవర్ అండి. మీరు వీడియో 1 అవర్ ఉందని స్కిప్ చేయ అవసరం లేదు. ఎందుకు అంటే మీకు 1 అవర్లో మీకు 100 క్వశ్చన్లకి ఎక్కువ నేను కవర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కంటిన్యూస్గా వీడియోస్ చూస్తే ఖచ్చితంగా మీకు జరగబోయే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఈ రిజల్ట్ అనేది ఖచ్చితంగా అక్కడ కనిపిస్తుందండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. మనం లాస్ట్ వీడియోలో నేషనల్ బుక్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మనం ఇంటర్నేషనల్ బుక్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సెకండ్ టెక్స్ట్ ఆఫ్ ది క్రిస్టియనిటీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts? The Old Testament, which is essentially the Herbo text of the time of Jesus, and the New Testament there includes writings about Jesus, Christian early church. అది బుక్ని ఎవరు రాశారు అంటే అదేంటంటే బైబిల్ అండి. బైబిల్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ చూడండి, మనకి బైబిల్కి సంబంధించి మనకి ఎస్పెషల్లీ క్రిస్టియానిటీ బుక్ అండి ఇది. ఓకే, మనకి హిందువులకి ఫేమస్ బుక్ ఏంటంటే, హిందువులకి పవిత్ర గ్రంథాలు చూసినట్లయితే మనకి భగవద్గీత, తర్వాత రామాయణ, మహాభారత, ఇవి మనకి హిందువులకు ఫేమస్ పవిత్ర గ్రంథాలకి మనం చెప్పుకోవచ్చు. అదే మనకి క్రిస్టియన్స్కి చూసినట్లయితే బైబిల్, అదే మనకి ముస్లింలకు చూసినట్లయితే ఖురాన్. ఇలా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఫేమస్ అంటే పవిత్ర గ్రంథాలు ఉంటాయండి. ఆ పవిత్ర గ్రంథాల మీద క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. ఇక్కడ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటంటే బైబిల్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆన్సర్ ఏమవుతుందంటే బి, బైబిల్. బైబిల్ ఈజ్ ద నేమ్ ఆఫ్ సాక్రెడ్ టెక్స్ట్ ఆఫ్ క్రిస్టియనిటీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts. బైబిల్ అనేది 2 parts కలిగి ఉంది. ఒకటి ఓల్డ్ టెస్టిమనీ, రెండోది న్యూ టెస్టిమనీ. ఆ న్యూ టెస్టిమనీలో చూసినట్లయితే రైటింగ్స్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్ ఎర్లీ చర్చ్ గురించి రాయడం జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద పోయం డస్ నాట్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది లీవ్స్ ఆఫ్ ట్రీ ఈజ్ బెటర్ నాట్ టు కమ్ సెట్ బై. అది ఎవరు చెప్పారు అంటే మనకి జాన్ కీట్స్ అనే పర్సన్ చెప్పడం జరిగింది. దీస్ లైన్స్ ఆర్ సెట్ టు బి ఫేమస్ పోయిట్ జాన్ కీట్స్. జాన్ కీట్స్ వాజ్ ఇంగ్లీష్ రొమాంటిక్ పోయిట్ అండి. నెక్స్ట్ మలాలా యాజ్ పిన్డ్ ఏ బుక్ ఆన్ రిఫ్యూజెస్ గర్ల్స్ టైటిల్. మనకి మలాలా చూసినట్లయితే రిఫ్యూజ్డ్ గర్ల్స్ అని బుక్ రాశాడు. అది ఏంటంటే వీఆర్ డిస్ప్లేస్డ్ అనే దీనిలో రాశాడండి. ఆప్షన్ బి. ఏ బుక్ ఇంపార్టెంట్, ఏ బుక్ మీద ఫోకస్ చేయాలో మీకు చెప్తాను చూడండి. వీఆర్ డిస్ప్లేడ్ మై జర్నీ అండ్ స్టోరీస్ ఫ్రమ్ రిఫ్యూజీ గర్ల్స్ అరౌండ్ ద వరల్డ్. బుక్ హ్యాస్ బిన్ ఆథర్డ్ నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ మలాలా యూసఫ్జా. ఇది ఇంపార్టెంట్ బుక్ అండి. ఓకేనా, మనకి నోబెల్ ప్రైజ్ విన్నర్ చూసినట్లయితే మలాలా యూసఫ్జా. ద బుక్ ఇంట్రడ్యూస్డ్ ద పీపుల్ బిహైండ్ ద స్టాటిస్టిక్స్ అండ్ న్యూ స్టోరీస్ అబౌట్ ద మిలియన్స్ ఆఫ్ పీపుల్ డిస్ప్లేస్డ్ వరల్డ్ వైడ్. ఇక్కడ బుక్ చూడండి, పేర్లోనే ఉందండి, మీరు కన్ఫ్యూజ్ అవసరం లేదు. మలాలా ఏ రాశారంటే వీఆర్ డిస్ప్లేస్డ్ అని బుక్ రాయడం జరిగింది. బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద బుక్ టైటిల్ నో స్పిన్ ఇన్ ఆటోబయోగ్రఫీ. నో స్పిన్ అన్ ఆటోబయోగ్రఫీ ఎవరిదంటే సేన్ వార్న్ అండి. ఇది ఇంపార్టెంట్. అనిల్ కుంబ్లేది మీకు తెలిసినట్లయితే అనిల్ కుంబ్లే, మొత్తే మురళీధరన్, వీళ్ళు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నో స్పిన్ ఈజ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ సేన్ వార్న్. In this book, Warren tells about the life challenges, life and cricket events. He is the second highest wicket taker after Muthai Muralidharan. ఓకేనా, టెస్ట్ మ్యాచ్లో. ఇక్కడ మనకి నో స్పిన్ అనేది ఎవరిది అంటే సేన్ వార్న్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద బుక్ సిస్టమ్ నేచర్ వాజ్ రిటర్న్ బై స్వీడిష్ బొటనిస్ట్. ఎవరు అంటే మనకి కార్లే పీటర్ టర్నింగ్ అనే పర్సన్ రాయడం జరిగిందండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ బుక్ హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ రిపబ్లిక్ అనే బుక్ని రాసింది ఎవరు అంటే ప్లాటో. ఇది ఇంపార్టెంట్ అండి. ప్లాటో అంటారు. ఇక్కడ చూడండి.
సో ఇక్కడ మనకి చూడండి, ద రిపబ్లిక్ వాజ్ ఆథర్డ్ బై ద గ్రేట్ థింకర్ ప్లాటో ఇన్ 375 BC. Plato is considered as the founder of the Western political philosophy. Plato was the founder of the Plantist School of Thought Academy. ఇక్కడ మనకు ప్లాటో గురించి. నెక్స్ట్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది వెల్త్ ఆఫ్ ద నేషన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ అండి, ఇది రిపీటెడ్గా వస్తున్నారు. వెల్త్ ఆఫ్ నేషన్స్ బుక్ ఎవరిదంటే ఆడమ్ స్మిత్ అండి. ఆడమ్ స్మిత్ wrote the book Wealth of the Nations in 1776. Gave the concept of political economy which studies in the depth how prosperity is achieved. ఇతను ఏమని పిలవడం జరుగుతుందంటే ఆడమ్ స్మిత్ని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఎవరిని పిలవడం జరుగుతుంది అంటే ఆడమ్ స్మిత్. అతను రాసిన బుక్ ఏంటంటే వెల్త్ ఆఫ్ నేషన్స్. వెరీ వెరీ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ రోడ్ ద బుక్ ఎర్లీ ఇండస్ సివిలైజేషన్ ఇన్ 1948. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 1948 గురించి ఎవరు రాశారు అంటే ఎర్నెస్ట్ మెకవే అనే పర్సన్ రాయడం జరిగింది. ఎర్నెస్ట్ మెకవే wrote the book ఎర్లీ ఇండస్ సివిలైజేషన్ ఇన్ 1948. ద బుక్ వాజ్ పబ్లిష్డ్ లుజాకో. మనకి సింధు వ్యాలీ, మనకి సింధు నాగరికత, హరప్ప నాగరికత అని ఉంటాయండి. మనకి హిస్టరీకి సంబంధించి ఏన్షియంట్ హిస్టరీలో వస్తాయి. అక్కడ ఉన్న మనకి బిట్లు కూడా వస్తున్నాయి చూడండి. అక్కడ మనకి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ భగవద్గీత ఇంటూ ఇంగ్లీష్ వాజ్ డన్. ఈ క్వశ్చన్ మోస్ట్ రిపీటెడ్గా వస్తుంది. ఎవరంటే చార్లెస్ విల్కిన్స్ అండి. చార్లెస్ విల్కిన్స్ అనే పర్సన్ మనకి భగవద్గీత ఇంటూ దేనిలోకి మార్చాడు అంటే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. చార్లెస్ విల్కిన్స్ వాజ్ a remarkable man and had the failure of languages. He came to India in late 18th century, started career printer and clerk with British East India Company. Soon enough, he was posted in Banaras, or learnt Sanskrit and become the first every individual to translate Bhagavad Gita into English. ఈ టైటిల్ వర్క్ భగవద్ గీత చార్లెస్ వింక్లిన్ అనే పర్సన్ ఏంటంటే ఫస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీలో చేశాడు. ఈస్ట్ ఇండియా కంపెనీలో వర్క్ చేశాడు. తర్వాత మెల్లమెల్లగా సాంస్క్రిట్ నేర్చుకొని ఈ భగవద్గీతని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన పర్సన్ ఎవరంటే చార్లెస్ వింక్లిన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ రోడ్ ద బుక్ క్యాపిటల్ అండ్ గ్రోత్ అనే బుక్ను రాసింది ఎవరు అంటే జాన్ హిక్కిస్ అనే పర్సన్ క్యాపిటల్ అండ్ గ్రోత్ అనే బుక్ రాయడం జరిగింది. నెక్స్ట్, హూ రోడ్ ద బుక్ ద లిటిల్ లా బ్యాలెన్స్ ఇన్ 1586 రాసింది ఎవరు అంటే గెలీలియో వాజ్ ద ఇటాలిక్ సైంటిస్ట్. ఈ wrote his first scientific book The Little Balance Law Balletic in 1586. He described the Archimedes method of finding the specific gravity of substance using balances. Next, who is the author of the early history of India? Early history of India book రాసింది ఎవరు అంటే విన్సెంట్ ఆర్థర్ స్మిత్ అనే పర్సన్ అండి. ఒకసారి ఇక్కడ కొన్ని బుక్స్ నేమ్స్ చూద్దాం. విన్సెంట్ ఆర్థర్ స్మిత్ కొన్ని బుక్స్ ఏంటంటే ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 600 BC టు ద మహమ్మద్ కాంక్వెస్ట్. కేఏ నీలకంఠ శాస్త్రి ఏ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా ఫ్రమ్ ప్రీ హిస్టారిక్ టైమ్స్ ద ఫాల్ ఆఫ్ విజయనగరం. ఆర్సి మజుందార్ ఏం రాశారు అంటే ఏన్షియంట్ ఇండియా. ఆర్జీ బాండరేకర్ ఏం రాశారంటే ఫస్ట్ బుక్ ఆఫ్ సాంస్క్రిట్ అని రాయడం జరిగింది. నెక్స్ట్, ఈ క్వశ్చన్ వెరీ వెరీ రిపీటెడ్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఫోకస్ అయ్యండి. ఇక్కడ హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ టైటిల్ డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. ఎవరిదంటే బరాక్ ఒబామా. డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ అనే బుక్ రాసింది ఎవరు అంటే బరాక్ ఒబామా. ఆప్షన్ సి. మనకి లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఎవరిదంటే నెల్సన్ మండేలా. నెక్స్ట్, ఏ జర్నీ మై పొలిటికల్ లైఫ్ ఎవరిది అంటే టానీ బ్లయర్. గ్రేట్ అగైన్ హౌ టు ఫిక్స్ అవర్ క్రిపుల్డ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ చెప్పే బిట్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. డ్రీమ్ ఫ్రమ్ మై ఫాదర్ ఆ బుక్ ఎవరిదంటే బరాక్ ఒబామా. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ నెల్సన్ మండేలా. ఏ జర్నీ మై పొలిటికల్ లైఫ్ టానీ బ్లయర్. గ్రేట్ అగైన్ హౌ టు ఫిక్స్ అవర్ క్రిపుల్డ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ అండి. నెక్స్ట్, ద ఆరిజిన్ ఆఫ్ స్పైసెస్ వాజ్ రిటన్ బై కన్ఫ్యూషియస్, అరిస్టాటిల్, చార్లెస్ డార్విన్, ప్లాటో. ఎవరంటే ద బుక్ ఆరిజిన్ ఆఫ్ స్పైసెస్ వాజ్ రిటన్ బై
చార్లెస్ డార్విన్ అండి. ఇట్ వాజ్ పబ్లిష్డ్ November 1859. చార్లెస్ డార్విన్ గేవ్ ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్. థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఇచ్చింది కూడా ఎవరంటే చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్ రాసిన బుక్ ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ ఇది. మనకు బయాలజీలో వస్తుంది, బయాలజీకి సంబంధించి. ఇక్కడతో మనకి బుక్స్ అనే కాన్సెప్ట్, రెండో కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ డేస్ అని ఇక్కడ నుండి మనకి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇంపార్టెంట్ డేస్ కోసం మీకు చెప్తాను. ఉత్కల్ దబాస్ ఈజ్ ఎ సెలబ్రేటెడ్ 1st April ఇన్ ద ఇండియన్ స్టేట్. మనకి ఉత్కల్ అని కనిపించగానే మీరు గుర్తుపట్టాలండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి సీ కోస్ట్ ఉంటుందండి. సీ కోస్ట్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏడు ఉంటుందండి, వెస్ట్ బెంగాల్ ఉంటుంది. ఇక్కడ మనకి ఒరిస్సా ఉంటుంది, ఏపీ. నెక్స్ట్ ఇక్కడ మనకి తమిళనాడు, తమిళనాడు, గోవా, బెంగళూరు, ముంబై, గుజరాత్. ఇలా మనకి 9 స్టేట్స్ కోస్టల్ తీరరేఖ ఉంటుంది, ఇది ఉంటాయండి. అక్కడ మనకి ఉత్కల తీరము అని దేన్ని పిలవడం జరుగుతుంది అంటే ఉత్కల్ తీరము అని ఒడిశాని మనం పిలవడం జరుగుతుందండి. అందువల్ల ఉత్కల్ దివాస్ ఈజ్ సెలబ్రేటెడ్ April 1st ద ఇండియన్ స్టేట్. ఏదంటే ఒడిస్సా స్టేట్ అండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అదే మన ఏపీ స్టేట్ని ఏమని పిలవడం జరుగుతుందంటే సర్కార్ తీరం అని పిలవడం జరుగుతుందండి, సర్కార్ తీరం. అయితే తమిళనాడుని ఏమని పిలవడం జరుగుతుందంటే కోరమండల్ తీరం అని పిలవడం జరుగుతుందండి. ఇక్కడ మనకి ముంబైని ఏ తీరం అని పిలుస్తారు, అదే గోవాని ఏ తీరం అని పిలుస్తారు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే వెస్ట్ బెంగాల్ను కూడా. నెక్స్ట్ భారతదేశ తీరరేఖ పొడవు ఎంత మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది జాగ్రఫీకి రిలేటెడ్ క్వశ్చన్, బట్ ఇక్కడ వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందంటే April 1st సెలబ్రేట్ చేసుకుంటారు ఉత్కల్ దివాస్. నెక్స్ట్ ఇన్ ఇండియా డాష్ ఈజ్ అబ్జర్వ్డ్ రాష్ట్రీయ ఏకతా దివాస్ ఆన్ లేదా నేషనల్ యూనిటీ డే ఎవ్రీ ఇయర్. ఇక్కడ మనకి చూడండి, నేషనల్ యూనిటీ డే లేదా ఏకతా దివాస్ అని పిలుస్తారు. మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం ఎప్పుడంటే October 31st అండి, October 31st. ఈ October 31st మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఐక్యత దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ద బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 31st October ఈజ్ అబ్జర్వ్ రాష్ట్రీయ ఏకతా దివాస్ నేషనల్ యూనిటీ డే ఎవ్రీ ఇయర్. ఎందుకు అంటే చూడండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు స్టార్టింగ్ టైంలో మనకేమైందంటే ఇతను ప్రెసిడెన్సీకి అన్నింటికి ప్రెసిడెంట్గా మనకి చైర్మన్గా ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఇతను చాలా ప్రావిన్సెస్ని మన భారతదేశంలో కలపడం జరిగింది. మనకి నిజాం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా ట్రావెన్కోర్ ఒకటి, అదేవిధంగా మనకి గోవాని ఆపరేషన్ విజయ్ ద్వారా మన భారతదేశంలో కలపడం జరిగింది. హైదరాబాద్ని ఏ ఆపరేషన్ ద్వారా మనకి భారతదేశంలో కలిపారని మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏకతా దివాస్ అనేది ఎవరి బర్త్డే అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం బర్త్డే సందర్భంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో బిట్ చూసినట్లయితే మనకి ఆర్టికల్ 370 చూడండి. ఆర్టికల్ 370 దేనికి సంబంధించింది? జమ్మూ అండ్ కాశ్మీర్, మనకి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది. దీన్ని మనం ఏం చేసాము, దీన్ని రద్దు చేయడం జరిగింది. ఎప్పుడు రద్దు చేసాము? 2019 October 31st. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఎప్పుడు మనకి ఆర్టికల్ 370 రద్దు చేసామంటే 2019 October 31st. ఈ October 31st ఏమని పిలవడం జరిగింది అంటే ఏకతా దివాస్. ఓకేనా. నెక్స్ట్ ప్రజెంట్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని యూటీస్ ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ 2 October చూసినట్లయితే మహాత్మా గాంధీ జన్మదినం. ఈ రోజున ఏం సెలబ్రేట్ చేసుకుంటారు అంటే నేషనల్ నాన్ వైలెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారండి. నాన్ వైలెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. 30 January మన మహాత్మా గాంధీ చనిపోయిన రోజు. సో దానికి ఒక హిస్టరీ ఉందండి. ఇక్కడ మనకి చూసినట్లయితే 30 January. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేషనల్ యూనిటీ డే ఇన్ ఇండియా ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 31st October కోయిన్సైడింగ్ విత్ ద బర్త్డే ఆఫ్ ఎవరి బర్త్డేకి అదే రోజు ఎవరి బర్త్డే అంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకేనా, సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీదనే తీసుకున్నారు. అది సర్దార్ వల్లభాయ్ పటేల్ 31st. ఓకేనా, October 31st. నెక్స్ట్ స్టూడెంట్స్ డే ఎప్పుడు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేస్ మార్క్డ్ 17th ఫౌండేషన్ డే ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ ద
ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్ ఎప్పుడు అంటే 1 మార్చ్ 2022 అండి. దాన్ని ఎన్సిపిసిఆర్ అంటారు. నేషనల్ కమిషన్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మార్క్డ్ 17th ఫౌండేషన్ డే 1 మార్చ్. 1 మార్చ్ ఎలా అంటే నేషనల్, దాన్ని ఎన్సిపిసిఆర్గా సెలబ్రేట్ చేస్తారండి. ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఎవ్రీ ఇయర్ పరాక్రమ్ దివాస్ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ది విచ్ ఇండియన్ నేషనలిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, పరాక్రమ్ దివాస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? మనకి జాన్ 23 సెలబ్రేట్ చేసేప్పుడు జరుగుతుందండి. జాన్ 23 ఎవరు బర్త్డే సందర్భంగా అంటే మనకి సుభాష్ చంద్రబోస్ బర్త్డే సందర్భంగా నేషనల్ ఏడేగా పరాక్రమ్ దివాస్కి సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. సో అక్కడ ఆన్సర్ ఏముందో చూడండి, రాణి లక్ష్మీబాయి, భగత్ సింగ్, లాలా లజపత్ రాయ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్. ఎవ్రీ ఇయర్ పరాక్రమ దివాస్ ఈ సెలబ్రేటెడ్ అండ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడెడ్ టు సెలబ్రేట్ బర్త్ యానివర్సరీ ఆఫ్ నేతాజీ యాజ్ ఎ పరాక్రమ్ దివాస్. సుభాష్ చంద్రబోస్ వాజ్ బోర్న్ ఇన్ ఎక్కడ పుట్టాడు అంటే కటక్లో పుట్టాడు, ఒడిస్సా. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ ఇచ్చింది ఎవరు అంటే మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈ వాజ్ ఫౌండెడ్ ఇన్ ఓవర్ ద బ్రిటిష్ ఎంపైర్ ఫ్రమ్ ఇండియా. అయితే ఇక్కడ చూడండి, ఈ సంవత్సరం ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉందండి. ఈ సంవత్సరం పరాక్రమ్ దివాస్ అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ పరాక్రమ్ దివాస్ సందర్భించుకొని ఈ సంవత్సరం ఆ అవార్డు ఎవరికి వచ్చింది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది కరెంట్ అఫైర్ అండి, మ్యాక్సిమం ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేటెడ్ ఈజ్ అబ్సల్యూట్లీ మనం చెప్పడం జరుగుతుంది. నేషనల్ ఉమెన్స్ డే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేషనల్ ఉమెన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్ అంటే 13th ఫిబ్రవరి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అదే రోజున మనకి చూసినట్లయితే రేడియో డే కూడా అదే రోజు అండి. నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేటెడ్ ఆన్ 13th ఫిబ్రవరి ఇన్ ఇండియా ఎవ్రీ ఇయర్ ఆన్ ద బర్త్డే ఆఫ్ సరోజినీ నాయుడు ఏమని పిలుస్తారు అంటే నైట్ యాంగిల్ ఆఫ్ ఇండియా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, నైట్ యాంగిల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే సరోజినీ నాయుడు. మన డేట్ ఎప్పుడు అంటే మనకి ఫిబ్రవరి 13 కాబట్టి సరోజినీ నాయుడు మనకి ఇండియన్ కాబట్టి నేషనల్ ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. అది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేరండి, అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అది March 8, ఇది నేషనల్ ఉమెన్స్ డే. క్లియర్గా చూడండి, కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్, ఎవ్రీ ఇయర్ 2nd October ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పేస్ హోమేజ్ టు మహాత్మా గాంధీ. ఎక్కడంటే మనకి రాజ్ఘాట్ దగ్గర అండి. ఎవ్రీ ఇయర్ 2nd October ద ప్రైమ్ మినిస్టర్ ఇండియా పేస్ హోమేజ్ మహాత్మా గాంధీ ఎట్ రాజ్ఘాట్ దగ్గర సమాధి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లాంచ్డ్ ఆన్ డాష్ ఇన్ ఇన్స్టిట్యూట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు సెలబ్రేట్ 70 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. ఎందుకు అంటే మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లాంచ్డ్ 12th March 2021లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలబ్రేటెడ్ 75 years ఇండిపెండెన్స్. కాబట్టి ఎప్పుడంటే 12th March 2021 అండి. 12th Marchకి వెరీ ఇంపార్టెంట్ ఉందండి. ఇక్కడ మనకు మహాత్మా గాంధీకి రిలేటెడ్గా ఉంటుంది. మనకి దాండియా సత్యాగ్రహం ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, వెన్ ఈజ్ ఎర్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్. ఎర్త్ డే ఎప్పుడంటే ఎర్త్ డే ఎప్పుడు అంటే మనకి ఏప్రిల్ 22 అండి. ఓకేనా, ఏప్రిల్ 22. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 22 ఎర్త్ డే మార్క్స్ ద యానివర్సరీ ఆఫ్ ద బర్త్ ఆఫ్ మోడర్న్ ఎన్విరాన్మెంట్ మూమెంట్ 1970. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఎర్త్ డే ఎప్పుడు అంటే ఏప్రిల్ 22 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గాంధీ జయంతి సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ 2nd October నేషనల్ ఫెస్టివల్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ మహాత్మా గాంధీ 150 బర్త్డే యానివర్సరీ. 150వ జయంతి ఎప్పుడు అంటే 2019లో జరిగిందండి. 2019. సో అప్పుడు మనకి 150 రూపీస్ నోట్ అనేది లాంచ్ అనేది జరిగింది, అదే మనకి స్టాంప్. నెక్స్ట్, గోవా లిబరేషన్ డే చూసినట్లయితే గోవా లిబరేషన్ డే ఎప్పుడైతే 19th December అండి. గోవా లిబరేషన్ డే 19th December. నెక్స్ట్, వెన్ ఈజ్ ద యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. మనకి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే చూసినట్లయితే మనకి June 5 అండి. June 5. ఇక్కడ మనకి UNEP అని ఒకటి వస్తుందండి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఎప్పుడు సమావేశం జరిగిందంటే మొదటి సమావేశం June 5 జరిగింది కాబట్టి ఆ June 5నే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మనకి యుఎన్ఏపి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనకి యుఎన్ఓలో వస్తుంది. అప్పుడు కూడా మీకు ఇక్కడ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పకపోతే నెక్స్ట్ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ ఎన్విరాన్మెంటల్ డే ఈజ్ సెలబ్రేటెడ్ 5th June. ఇట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ద పీపుల్. ఓకేనా, ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఇక్కడ చూడండి మొత్తం. నెక్స్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఎప్పుడంటే June 5. ఇది పక్కాగా గుర్తుపెట్టుకోవాలండి, ఎగ్జామ్లో ఎక్కువసార్లు అడుగుతున్నాడు. నెక్స్ట్ ఆన్ విచ్ డేట్ ఈజ్ ద ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేటెడ్. ఇంటర్నేషనల్ యోగా డేకి ఎప్పుడంటే 21st June అండి. 21st June. ఈ 21st Juneకి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఉన్నాయండి. ఆ 21st Juneకి ఒక ఇంపార్టెన్స్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 21st June ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. మొట్టమొదటి ఎక్కడ నుండి ఏ సంవత్సరం నుండి అంటే 2015 సంవత్సరం నుండి. అయితే ఈ యోగా డేకి చూసినట్లయితే మనకి రీసెంట్గా ఈ 2025 యోగా డే చూసినట్లయితే ఎక్కడ సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు అంటే ఆంధ్రప్రదేశ్. అందువల్లే యోగా ఆంధ్ర అని ఒక థీమ్తో మన వాళ్ళు రెడీ అవుతున్నారండి June 21 కోసం. June 21 మన ఈసారి సెలబ్రేషన్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. మీకు యోగా డే థీమ్ కూడా ప్రకటించడం జరిగింది. ఆ థీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది కరెంట్ అఫైర్ క్వశ్చన్. సింపుల్గా యోగా 1 Earth 1 ఇవ్వడం జరిగిందండి. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనకు 2015 నుండి యోగా డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అది ఎప్పుడంటే 21st June నుండి. 21st June అండి యోగా డే, 21st June. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరల్డ్ లెప్రసీ డే. వరల్డ్ లెప్రసీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే మనకి మార్చ్ మంత్లో లెప్రసీ డేగా సెలబ్రేట్ చేసుకుంటామండి. ఇక్కడ మీకు కొన్ని కీవర్డ్ చెప్తాను. అనితకి క్షయ వచ్చిందండి. అనితకి ఏమొచ్చింది? క్షయ వచ్చింది. అంటే అటవీ దినోత్సవం. అటవీ దినోత్సవం చూసినట్లయితే మనకి ఇది నీ అంటే నీటి దినోత్సవం, తా అంటే వాతావరణ దినోత్సవం, క్షయ అంటే క్షయ దినోత్సవం. మనకి 23, 22, 21, 24 అండి. ఇదంతా ఉన్న మార్చి మంత్. ఒకసారి ఇక్కడ కోడ్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. అనితకి క్షయ వచ్చింది. అనిత అంటే అటవీ దినోత్సవం అంటే ఫారెస్ట్ డే ఎప్పుడు అంటే 21. తర్వాత నీటి దినోత్సవం ఎప్పుడంటే మార్చి 22. వాతావరణ దినోత్సవం ఎప్పుడంటే మార్చి 23. మనకి లెప్రసీ డే, క్షయని లెప్రసీ డే అంటాము. తెలుగులో క్షయ అంటాము, ఇంగ్లీష్లో లెప్రసీ అని చెప్తాం. అది మనకి ఎప్పుడంటే మార్చ్ 24 అండి. ఇది కోడ్ గుర్తుపెట్టుకోండి. అనితకి క్షయ వచ్చింది. మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే మార్చి మంత్ అవుతుందండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆప్షన్ ఏ ఒకసారి వరల్డ్ లెప్రసీ అండి. ఒకసారి అక్కడ క్షయ ఇది కోడ్ రైటే. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే జనవరి ఇచ్చాడు. వరల్డ్ లెప్రసీ డే ఈజ్ అబ్జర్వ్డ్ లాస్ట్ సండే ఆఫ్ జనవరి అండి. ఒకసారి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినట్లున్నాను. ఓకేనా. వెన్ ఈజ్ హాలోవీన్ సెలబ్రేటెడ్ అంటే ఎప్పుడంటే 31st October. 31st October సేమ్ ఏది ఉందండి, నేషనల్ యూనిటీ డే, రాష్ట్రీయ ఐక్యతా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటే 31st October. ఎవరి బర్త్డే అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరల్డ్ బైసికిల్ డే ఎప్పుడు అంటే చూసినట్లయితే మనకి సి అండి 3rd June. ఒకసారి వరల్డ్ బైసికిల్ డే 3rd June. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే 7th June. ఇంటర్నేషనల్ నో డైట్ డే 6th May. వరల్డ్ పెస్ట్ డే 4th June. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ సెగ్రిగేషన్ 4th June అండి. ఇక్కడ నెక్స్ట్ చూడండి. వెన్ ఈజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ అరౌండ్ ద వరల్డ్. సైన్ లాంగ్వేజ్ చూసినట్లయితే మనకి సైన్ లాంగ్వేజ్ కూడా ఉంటుందండి. సో 23 మనకి సైన్ లాంగ్వేజ్ మనకి రీసెంట్గా చాలా మూవీస్లో కూడా చూస్తుంటాం మనం. అభినయ రీసెంట్గా మనకు ఒక హీరోయిన్ కూడా ఉన్నారు. తన ఏంటంటే మనకి ఏంటంటే డఫ్ అండ్ డమ్ వాళ్ళు ఏంటంటే ఓన్లీ సైన్ కన్వర్షన్తో మాట్లాడతారండి. సో అప్పుడు దానికంటూ స్పెషల్గా ఒక డే సెలబ్రేట్ చేస్తున్నారు. అదే 23rd September. అదే ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ ఇన్ ఆర్డర్ టు రైజ్ అవేర్నెస్ ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్ లాంగ్వేజ్. ఇది UN జనరల్ అసెంబ్లీలో మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ ఈజ్ ద వరల్డ్ పాపులేషన్ డే సెలబ్రేటెడ్ చూసినట్లయితే మీరు వరల్డ్ పాపులేషన్ డే 11th July అండి. 11th July. ఇన్ 1989 ద యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP recommended that 11th July to be observed as an international community as the world population day. ఇక్కడ UNDP చూసినట్లయితే UNDP మనకి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. UNDP was inspired by the public interest and awareness that was
సెలబ్రేటెడ్ 5 బిలియన్ డే ఆన్ 11th July 1987 అండి. వెన్ ఈజ్ వరల్డ్ పాపులేషన్ రీచ్డ్ 5 బిలియన్, అప్పుడు 5 బిలియన్ అయ్యారు కాబట్టి 11th July. నెక్స్ట్ 11th Julyని వరల్డ్ పాపులేషన్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియా has declared ఎవ్రీ ఇయర్ నేషనల్ ఉమెన్ ఫార్మర్స్ డే ఎప్పుడు అంటే 15th October అండి. 15th Octoberకి వేరే ఇంకొక ఇంపార్టెంట్ ఉంది, అది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది స్టూడెంట్స్కి రిలేటెడ్, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 8th March అనేది చూసినట్లయితే మనకి 8th March ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. 24th October చూసినట్లయితే UN డే ఫార్మేషను. 30 January ఇంపార్టెంట్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది అన్అర్బన్ చైల్డ్ ఇస్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఎప్పుడంటే మనకి 25th March అండి. చూడండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ అన్బోర్న్ చైల్డ్ కోసం చెప్పేది ఏంటంటే 25th March. ఇంటర్నేషనల్ నర్సెస్ డే చూసినట్లయితే 12th May. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 8th March. ఇంటర్నేషనల్ ట్రాన్స్జెండర్ ఆఫ్ విజిబిలిటీ చూసినట్లయితే 31st March అండి. తర్వాత నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేటెడ్, ఇది అడుగుతుంటున్నాడండి ఎక్కువ. నేషనల్ హ్యాండ్లూమ్ డే ఎప్పుడంటే 7th August. ఇక్కడ మనకి 7th August ముందు చూడిస్తే 6th Augustకును అదేవిధంగా మనకి 8th August కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ చేయండి. అదేంటంటే ఆటం బాంబుకి రిలేటెడ్ మనకి 2 ప్లేసెస్లో ఆటం బాంబు వేశారు కదా, ఆ హిరోషిమా నాగసాకి, ఆ డేస్ని ఎప్పుడైనా సెలబ్రేట్ చేస్తారు. మీకు హింట్ కూడా ఇస్తున్నాను, ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలబ్రేటెడ్ డాష్ ఎవ్రీ ఇయర్ సివిల్ సర్వీస్ డే ఎప్పుడు అంటే 21st April అండి. ఏప్రిల్లో సెలబ్రేట్ చేసుకుంటాం. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలబ్రేటెడ్ సివిల్ సర్వీస్ డే ఫర్ ది సివిల్ సర్వెంట్స్ రీడెడికేటెడ్ దెమ్సెల్ఫ్ టు ది కాజెస్ ఆఫ్ సిటిజన్స్. సింపుల్గా సివిల్ సర్వీస్ డే ఎప్పుడు అంటే 21st April. ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఉందండి, పంచాయతీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? April 24th. ఎందుకంటే మనకి 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ అని ఎవరిని పిలవడం జరుగుతుందంటే కార్న్వాలిస్ని పిలవడం జరుగుతుందండి. ద సివిల్ సర్వీస్ ఫస్ట్ ఆఫ్ ద కెరియర్ గవర్నమెంట్ సివిల్ సర్వెంట్ వాజ్ ది 21st April was the chosen to commemorate the day in 1947. Sardar Vallabhbhai Patel, the first Home Minister of the Independent India, addressed up the probationary of the administrative service officer. Charles Cornwallis మనం ఏం పిలుస్తామంటే ఫాదర్ ఆఫ్ ది సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. 21st April మనకి చూసినట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా అప్పుడు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందువల్లే 21st Aprilని మనం సివిల్ సర్వీస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరల్డ్ మనకు సింపుల్గా వరల్డ్ ఎర్త్ డే అండి. వరల్డ్ ఎర్త్ డే ఎప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, 22nd April అని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేషనల్ వాటర్స్ డే ఎప్పుడు అంటే 25th January అండి. నేషనల్ వాటర్స్ డే ఎప్పుడు అంటే 25th January. బట్ ఒక ఇంపార్టెన్స్ ఒకసారి నేను చెప్తాను చూడండి. ఎవ్రీ ఇయర్ 25th January ఈజ్ సెలబ్రేటెడ్ నేషనల్ వాటర్స్ డే. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి యూత్లో అవేర్నెస్ కల్పించాలి, ఖచ్చితంగా ఓటు అనేది వేయాలి అని దీంతో నేషనల్ వాటర్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు అంటే Jan 25th. 26th January రిపబ్లిక్ డే వెరీ ఇంపార్టెంట్ రిపబ్లిక్ డే. ఇది 28th 27th జనరల్. ఆర్ విచ్ డే ఈజ్ వరల్డ్ డే టు కంబాట్ డిస్టరిఫికేషన్ అండ్ డ్రాట్ అబ్జర్వ్డ్ చూసినట్లయితే మనకి 17th June ఎలా పిలవడం జరుగుతుంది, వరల్డ్ టు కాంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అబ్జర్వ్డ్ అని వరల్డ్ ఎప్పుడు అంటే 17th June పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 22nd April చూసినట్లయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ మనకి ఎర్త్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎర్త్ డేగా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? 22nd Aprilని. అదేవిధంగా 22nd May మనం ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 5th June June 5th ఎన్విరాన్మెంటల్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 17th June. నెక్స్ట్ ఇన్ December 2019 ద యునైటెడ్ నేషన్స్ డిక్లేర్డ్ 7th June ఏమని పిలవడం జరుగుతుంది అంటే
వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేగా మనకి యుఎన్ఓ అనేది డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. 7th June ఫస్ట్ ఫుడ్ సేఫ్టీ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కొలాబరేటెడ్ విత్ ఫుడ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAO యునైటెడ్ నేషన్స్ decided to celebrate 7th June as the first food safety day 17th June 2019 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరల్డ్ క్లీనప్ డే ఎప్పుడంటే ఇక్కడ మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. వరల్డ్ క్లీనప్ డే మనకి 14th March ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. September 14th చూసినట్లయితే మనకి హిందీ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. 15th May చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే. 15th September ఇంజనీర్ డేగా, అదేవిధంగా 15th డే చూసినట్లయితే 15th September మనకి మోక్షగుండ విశ్వేశ్వరయ్య బర్త్డే సందర్భంగా మనకి ఇంజనీరింగ్ డేగా, మోక్షగుండ విశ్వేశ్వరయ్య మనకి జయంతి సందర్భంగా ఇంజనీరింగ్ డేకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ డే. నేషనల్ ఎడ్యుకేషన్ డే చూసినట్లయితే ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరండి? మౌలానా అబుల్ కలాం ఆజాద్. బర్త్డే ఎప్పుడు అంటే నవంబర్ 11. ఆ November 11 మనం నేషనల్ ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూడండి. నేషనల్ ఎడ్యుకేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ 11th November టు సెలబ్రేట్ బర్త్డే ఆఫ్ విచ్ ఇండియన్ లీడర్ అంటే మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం బర్త్డే మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వేపల్లి రాధాకృష్ణ మనం చూసినట్లయితే టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు అంటే September 5. నెక్స్ట్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ వరల్డ్ హంగర్ డే. వరల్డ్ హంగర్ డే చూసినట్లయితే May 28 మనం వరల్డ్ హంగర్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే May 28 సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ ఈజ్ ద వరల్డ్ స్టూడెంట్స్ డే. ఆల్రెడీ ఈ క్వశ్చన్ మీ కామెంట్స్లో అడగడం జరిగిందండి. వరల్డ్ స్టూడెంట్ డే ఎప్పుడు అంటే 15th October అండి. 15th October వరల్డ్ స్టూడెంట్స్ డే ఈజ్ మార్క్డ్ ఎవరిదంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బర్త్డే యానివర్సరీ 15th October. అందువల్ల 15th October మనం ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటామంటే వరల్డ్ స్టూడెంట్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నుండి 2010. కలాం వాజ్ డెడికేటెడ్ టు టీచర్ అండ్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ ఫర్ మోస్ట్ సైంటిస్ట్ అండి. నెక్స్ట్ వెన్ ఈజ్ ద ఇంటర్నేషనల్ లిటరసీ డే. లిటరసీ డే చూసినట్లయితే మనకి ఇంటర్నేషనల్ లిటరసీ డే చూసినట్లయితే మనకి 8th September అండి. 8th September ఇంటర్నేషనల్ లిటరసీ డే 8th September. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరల్డ్ రెడ్ క్రాస్ డే. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. వరల్డ్ రెడ్ క్రాస్ డే మనకి 8th May అండి. 8th May వరల్డ్ రెడ్ క్రాస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 8th May. దిస్ అకేషన్ మార్క్డ్ సెలబ్రేటర్ ప్రిన్సిపల్స్ హిస్టరీ వాల్యూస్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రసెంట్ మూవ్మెంట్. అందువల్ల ఈ రోజున మనం ఇప్పుడంటే 8th May రెడ్ క్రాస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ నేషనల్ టెక్నాలజీ డే. ఇక్కడ చూసినట్లయితే నేషనల్ టెక్నాలజీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ టు కమమరేట్. మనకు నేషనల్ టెక్నాలజీ డే చూసినట్లయితే పోఖ్రాన్ 2 మనకి ఎక్స్పెరిమెంటల్ చేసినందుకు గాను మనం నేషనల్ టెక్నాలజీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎప్పుడు అంటే 11th May అండి. 11th May. ఇక్కడ చూడండి పోఖ్రాన్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ బిట్లు ఉంటాయండి. ఫస్ట్ మనకి డే అడుగుతున్నాడు. డే అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే 11th May. ఇక్కడ ఫస్ట్ మనకి ఇందిరాగాంధీ గారి టైంలో మనకి ఫస్ట్ పోఖ్రాన్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందండి. అప్పుడు ఏముంటుందంటే అమెరికా అన్ని దేశాలు ఏముంటాయంటే మీరు అణు పరీక్షలు ఈ పోఖ్రాన్ ఇవి నిర్వహించకూడదని అప్పుడు ఉన్న ఇందిరాగాంధీకి అందరూ అన్ని దేశాలు సలహాలు ఇస్తాయండి. కానీ ఇందిరాగాంధీ ఆ సలహాలను జస్ట్ వినేసి ఇలా ఈ చెవిని వినేసి ఆ చెవిని వదిలేస్తుంది. కానీ ఎలాగైనా మనం ఈ అణు పరీక్షలు నిర్వహించాలని ఆ రోజు మనకి పోఖ్రాన్ ఫస్ట్ అణు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందండి. ఎప్పుడు అంటే 11th May ఎవ్రీ ఇయర్. ఓకేనా. 11th May తర్వాత మనకి అటల్ బిహారీ వాజ్పేయి టైంలో కూడా మనకి సెకండ్ టైం కూడా ఏం జరుగుతుందంటే పోఖ్రాన్ 2 అనేది జరుగుతుందండి. ఇక్కడ మనకి వెరీ వెరీ రిపీటెడ్ క్వశ్చన్స్. ఇక్కడ ఒకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇండియా అబ్జర్వ్స్ ఇన్ నేషనల్ టెక్నాలజీ డే ఎప్పుడు అంటే 11th May ఎవ్రీ. ద డే విచ్ వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ ఎప్పుడు అంటే 11th May 1999. ఎయిమ్స్ టు కమమరేట్ ద సైంటిఫిక్ టెక్నాలజీ అచీవ్మెంట్ ఆఫ్ ఇండియన్ సైంటిస్ట్ ఇంజనీర్. ఇన్ ద డే ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ న్యూక్లియర్ బాంబ్స్ ఇన్ Pokhran 11th May 1998. On this day, India successfully tested
శక్తి-1 అండి. శక్తి-1 న్యూక్లియర్ మిసైల్స్ ఇన్ ఆపరేషన్స్ కాల్డ్ పోఖ్రాన్-2 ఆల్సో కోడ్ నేమ్డ్ ఆపరేషన్ శక్తి. దాన్ని ఏమని పిలుస్తారంటే ఆపరేషన్ శక్తి. విచ్ వాజ్ లీడ్ బై ద లేట్ ప్రెసిడెంట్. దీన్ని లీడ్ చేసింది ఎవరు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అండి. ఓకేనా. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. మనకి ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మనకి ఇందిరాగాంధీ. సెకండ్ టైం చూసినట్లయితే ఆపరేషన్ శక్తి అప్పుడు ఎవరంటే లీడ్ చేసింది ఎవరు అంటే ఏపీజే అబ్దుల్ కలాం. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అక్రాస్ ఆల్ కాలేజెస్ ఇండియా. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఎప్పుడు అంటే 7th డిసెంబర్ అండి. 7th డిసెంబర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ హిందీ డే సెలబ్రేటెడ్. ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఎప్పుడంటే 10th జనవరి అండి. అక్కడ మనం మాట్లాడుకున్నది వేరే హిందీ డే. అక్కడ సెప్టెంబర్ 14th మాట్లాడుకున్నాం. ఇక్కడ వరల్డ్ హిందీ డే. ఒకసారి చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. వరల్డా, నేషనలా, ఇంటర్నేషనలా అక్కడ బట్టి డేట్ అనేది మారుతుంది. ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అమ్మా ఫైవ్ నోట్స్ క్వశ్చన్స్ ఉన్నాయా? ఏంద్రది? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరల్డ్ హిందీ డే సెలబ్రేటెడ్ యాన్యువల్ 10th జనవరి అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ డే సెలబ్రేటెడ్ వరల్డ్ హిందీ డే. వరల్డ్ హిందీ డే చూసినట్లయితే మనకి 10th జనవరి అండి. 10th జనవరి ఇప్పుడే మనం చూసాం. వెన్ ఇస్ ద నేషనల్ పాపులేషన్ ప్రివెంటేషన్ డే. నేషనల్ పాపులేషన్ ప్రివెంటివ్ డే ఎప్పుడు అంటే April 2 అండి. ఏప్రిల్ 2 అనేది నేషనల్ వరల్డ్ ఆస్టిజం అవేర్నెస్ డే అండి. ఇక్కడ December 2 అండి. December 2 చూసినట్లయితే నేషనల్ పొల్యూషన్ ప్రివెంటేషన్ అంటే పొల్యూషన్ ప్రివెన్షన్ డే ఎప్పుడు అంటే December 2 అండి. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్. వెరీ రిపీటెడ్ క్వశ్చన్ 24th అక్టోబర్ అండి. 24th అక్టోబర్ నేషనల్ మనకి యునైటెడ్ నేషన్ యుఎన్ఓ ఫార్మేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. 24th అక్టోబర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ మల్టీలాటరలిజం అండ్ డిప్లొమసీ ఈజ్ సెలబ్రేటెడ్ ఎప్పుడు అంటే 24th ఏప్రిల్. 24th ఏప్రిల్కి ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏముందంటే నేషనల్ పంచాయతీ రాజ్ దివాస్ని ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటుంటే 24th ఏప్రిల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 21st జూన్ ఎప్పుడు? 21st జూన్ని నేషనల్ యోగా డేగా ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేస్తారు. ఇంటర్నేషనల్ యోగా డేగా 24th ఏప్రిల్ చూసినట్లయితే మనకి ఈ డేతో పాటుగా పంచాయతీరాజ్ దివస్ సెలబ్రేట్ చేసుకుంటారు. 4th జనవరి చూసినట్లయితే వరల్డ్ బ్రెయిలీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే మల్టీలాటరలిజం కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రైట్ 24th ఏప్రిల్ అండి. నెక్స్ట్ వెన్ ఈజ్ ద నేషనల్ సైన్స్ డే సెలబ్రేటెడ్. నేషనల్ సైన్స్ డే 28th ఫిబ్రవరి అండి. సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ ఫైండ్ అవుట్ చేసినందుకు గాను ఆ డేని మనం ఏంటంటే నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మనకి నేషనల్ సైన్స్ డే సెలబ్రేటెడ్ 28th ఫిబ్రవరి ఎవ్రీ ఇయర్ టు కమమరేట్ ద డిస్కవరీ ఆఫ్ ద రామన్ ఎఫెక్ట్. చాలామంది ఏమనుకుంటారంటే సివి రామన్ బర్త్డే అనుకుంటారు. సివి రామన్ బర్త్డే కాదండి, రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గాను ఆ రోజున మనకి 28th ఫిబ్రవరిన నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారండి. చంద్రశేఖర్ వెంకట్ రామన్ విచ్ ఈజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 1930. ద ఫస్ట్ నేషనల్ సైన్స్ డే సెలబ్రేటెడ్ 1987. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ టీబీ డే ఇది అబ్జర్వ్డ్ 24th మార్చ్ అండి. ఒకసారి మీకు లిప్రసీ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యాను కదండి, అది 24th చూసినట్లయితే అనితకి క్షయ వచ్చింది. ఇది కోడ్ అనేది క్షయ అంటే మనకు టీబీ అండి, నాట్ ఏ లిప్రసీ. అక్కడ మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. టీబీ అనేది 24th మార్చ్ అండి. ఇక్కడ మనకి 21st, 22nd, 23, 24. 21st అటవీ దినోత్సవం, 22nd నీరు దినోత్సవం, 23rd వాతావరణ దినోత్సవం, 24th క్షయ దినోత్సవం. ఇది మనకి మార్చి మంత్ అండి. సో అక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరల్డ్ మలేరియా డే. మలేరియా డే చూసినట్లయితే 25th ఏప్రిల్ అండి. అదే వరల్డ్ హెల్త్ డే చూసినట్లయితే 7th ఏప్రిల్ అండి. వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే చూసినట్లయితే 24th మార్చ్ అండి. వరల్డ్ పోలియో డే చూసినట్లయితే 24th అక్టోబర్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అబ్జర్వ్డ్ వరల్డ్ బ్లడ్ డోనర్ డే. బ్లడ్ డోనర్ డే చూసినట్లయితే మనకి 14th జూన్ అండి. బ్లడ్ డోనర్ డే 14th జూన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ విచ్ డే హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ అరౌండ్ ద వరల్డ్. హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడు అంటే డిసెంబర్ 10వ తేదీన. విశ్వ మానవ హక్కుల తీర్మానం ఈ రోజునే జరిగింది కాబట్టి దాన్ని మనం ఏమని పిలవడం జరుగుతుంది అంటే హ్యూమన్ రైట్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. హ్యూమన్ రైట్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ బై ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎవ్రీ ఇయర్ 10th December in commemorate the day in 1948. United Nations General Assembly adopted the Universal Declaration of the Human Rights. విశ్వ మానవ హక్కుల తీర్మానం అనేది ఎప్పుడు వెలువడింది అంటే 1948 డిసెంబర్ 10వ తేదీన. ఆ రోజు నుండి డిసెంబర్ 10వ తేదీన హ్యూమన్ రైట్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పరాక్రమ దివాస్. పరాక్రమ దివాస్ అంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది, జాన్ 23 అని. జాన్ 23 ఎవరి బర్త్డే సందర్భంగా అంటే మనకి సుభాష్ చంద్రబోస్ అండి. సుభాష్ చంద్రబోస్. ఆప్షన్ బి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బి. ఇక్కడ మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అది ఎన్నో బర్త్డే అంటే 125th బర్త్డే యానివర్సరీ నేతాంజలి పరాక్రమ్ దివాస్. నేతాజీ ఎక్కడ పుట్టాడు అంటే కటక్లో పుట్టడం జరిగింది. కటక్ అనేది చూసినట్లయితే ఒడిస్సీ యొక్క ఆర్థిక రాజధాని ఏదంటే కటక్ అండి. ఒడిస్సా స్టేట్ యొక్క మొదటి క్యాపిటల్ ఏంటంటే మొదటి రాజధాని ఏంటంటే కటక్. తర్వాత ప్రజెంట్ భువనేశ్వర్గా ఉంది. ఫస్ట్ మనకి కటక్ ఉండేది, ప్రజెంట్ కటక్ ఆర్థిక రాజధానిగా ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద డేట్ సెలబ్రేటెడ్ నేషనల్ వాటర్స్ డే. నేషనల్ వాటర్స్ డే చూసినట్లయితే 25th జనవరి అండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 26th జనవరి రిపబ్లిక్ డే, 24th జనవరి నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే, తర్వాత 21st జనవరి మేఘాలయ డే, 25th జనవరి నేషనల్ వాటర్స్ డే. ఓకేనా. నెక్స్ట్ వరల్డ్ బ్యాంబో డే సెలబ్రేటెడ్. వరల్డ్ బ్యాంబో డే 18th సెప్టెంబర్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. వరల్డ్ బ్యాంబో డే 18th సెప్టెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వెన్ ఇస్ ద నేషనల్ పంచాయతీరాజ్ దివాస్ అబ్జర్వ్డ్. ఇప్పుడు ఆల్రెడీ చెప్పడం జరిగింది 24th ఏప్రిల్ అండి. ఎందుకు అంటే 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి రిలేటెడ్ నేషనల్ పంచాయతీ రాజ్ దివాస్ ఏప్రిల్ 24th. ఇదిగోండి 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇంకెవరైనా లైక్ చేయకపోతే మన ఛానల్ని ఇప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంటిన్యూస్గా మనం వీడియోస్ చేస్తున్నామంటే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం. మా ఎఫర్ట్స్కి మీ లైకే మాకు ఎనర్జీ ఇస్తుందండి. ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్ ఇస్ ద ఇంటర్నేషనల్ డే డ్యాన్స్. ఏప్రిల్ మంత్లోనే ఏప్రిల్ 29th మనకి ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే అండి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇవన్నీ కూడా నేను ఆఫ్లైన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి 45 డేస్లో ఇది కవర్ చేయలేదు, కానీ ఆఫ్లైన్ అయితే వెరీ క్లియర్గా నా స్టూడెంట్స్కి ఇవి చాలా క్లియర్గా ఈజీగా ఆన్సర్ చేస్తారండి. వెన్ ఈజ్ ద వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ సెలబ్రేట్ చూసినట్లయితే 23rd ఏప్రిల్ అండి. ఒకసారి మీరు ఇదంతా అయిపోయిన తర్వాత జాన్ మంత్, అదేవిధంగా ఫిబ్రవరి మంత్, మార్చ్ మంత్, మంత్ వైజ్గా రాసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎలా అయితే మీకు ఎగ్జామ్లో ఎలా వస్తుందో మీకు అర్థమవుతుందండి. ఇది నేర్చుకోండి. బట్ మీరు రివిజన్ కోసం ఒక బుక్ మీద రాసుకోండి. జనవరి మంత్ ఒకటి, ఫిబ్రవరి మంత్ అంత ఒకటి, మార్చ్ మంత్ అలాగా. అప్పుడు మీకు వెరీ క్లియర్గా ఉంటుంది. మనకి చూసినట్లయితే ఇన్ వూజ్ మెమరీ వాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ ద June 29th as a స్టాటిస్టిక్స్ డే. June 29 స్టాటిస్టిక్గా ఎవరు
ఎవరు దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు అంటే మనకి డి ప్రశాంత్ చంద్ర మొహలనోబిస్, పిసి మొహలనోబిస్ జయంతి సందర్భంగానే మనం ఏంటంటే జూన్ 29న స్టాటిస్టికల్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. వాజ్ ఇండియన్ అతను జ్ఞాపకార్థంగానే. నెక్స్ట్ వెన్ ఈజ్ ద వరల్డ్ ఓజోన్ డే. వరల్డ్ ఓజోన్ డే చేసినట్లయితే మనకి సెప్టెంబర్ 16 అని చెప్పడం జరిగింది. ఇది ఓజోన్ అంటే O3. ఓజోన్ థిక్నెస్ని ఎలా కొలుస్తారంటే డాబ్సన్లో కొలుస్తారు. ఓజోన్ అనేది ఎక్కడ ఎక్కువ అబండెంట్గా ఉంటుందంటే స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. O3 అనేది ఆక్సిజన్ యొక్క ఎలోట్రోప్ అండి. దీని యొక్క అటామిక్ నెంబర్ మనకి దీని యొక్క మాస్ నెంబర్ చూసినట్లయితే 60 అండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వెన్ ఈజ్ ద వరల్డ్ వాటర్ డే. మీకు ఆల్రెడీ చెప్పాను. అనిత వరల్డ్ వాటర్ డే నీట్ 22 మార్చ్ అంతే. నీరు కాబట్టి 2. 21 మార్చ్ అటవీ దినోత్సవం. 23 మార్చ్ వాతావరణం దినోత్సవం. ఓకేనా. నెక్స్ట్ మనకు చూసినట్లయితే ఇన్ ఇండియన్ హిస్టరీ విచ్ డే సెలబ్రేటెడ్ స్వరాజ్ దివాస్గా ఎప్పుడు సెలబ్రేట్ పూర్ణ స్వరాజ్ ఎప్పుడు అంటే 26 జనవరి అండి. మనకి పూర్ణ స్వరాజ్ మనకి 26 జనవరి 1930లో మనకి ప్రకటించడం జరిగిందండి. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రకటించడం జరిగింది. ఎక్కడంటే లాహోర్ సమావేశంలో రావి నది ఒడ్డున. నెక్స్ట్ వెన్ ఈజ్ ద నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే ఎప్పుడు అంటే 14th డిసెంబర్ అండి. 14th డిసెంబర్. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ యూత్ డే సెలబ్రేట్ ఎవరంటే స్వామి వివేకానంద బర్త్డే సందర్భంగా మనకి నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అది జాన్ 12 అండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే సి స్వామి వివేకానంద. తర్వాత వెన్ ఈజ్ ద నేషనల్ యూత్ డే సెలబ్రేటెడ్ 12th జనవరి. నెక్స్ట్ వెన్ ఈజ్ ద నేషనల్ మ్యాథమెటిక్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్. మనకి శ్రీనివాస్ రామానుజన్ బర్త్డే సందర్భంగా నేషనల్ మ్యాథమెటిక్స్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడు అంటే డిసెంబర్ 22 అండి. డిసెంబర్ 22 మ్యాథమెటిక్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు మనకి శ్రీనివాస్ రామానుజన్ కోసం బర్త్డే సందర్భంగా. నెక్స్ట్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే శ్రీనివాస్ రామానుజన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే సెలబ్రేటెడ్ 9th జూన్ ప్రవాసీ భారతీయ దివస్. మనకి గాంధీజీ చూసినట్లయితే దక్షిణాఫ్రికా నుండి 1915 జాన్ 9th వస్తాడండి. ఎక్కడ నుండి గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి రావడం జరుగుతుంది. ఆ జనవరి 9th ప్రవాసీ భారతీయ దివసం లేదా NRA డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 9th జనవరి ఇవ్వడం జరిగింది. ప్రవాసీ భారతీయ దివస్, అఖిల భారతీయ దివస్. ఆల్రెడీ ఆన్సర్ మనకి ఏంటంటే ప్రవాసీ భారతీయ దివస్. సో జాన్ 9. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ డూ యూ అండర్స్టాండ్ ప్రవాసీ దివాస్ వెన్ వాజ్ స్టార్టెడ్. 15th జనవరి 2000 మనకి చూడండి. 9th జనవరి 2003 కమ్మమరేట్ మహాత్మా గాంధీ రిటర్న్ ఫ్రమ్ ద సౌత్ ఆఫ్రికా టు మనకి ముంబై ఆన్ 9th జనవరి మీకు చెప్పడం జరిగింది కదా. 1915 జాన్ 9th మనకి సౌత్ ఆఫ్రికా నుండి గాంధీజీ ఇండియాకి రావడం జరుగుతుంది. ఆ రోజునే ప్రవాసీ భారతీయ దివాస్ లేదా NRA డేగా సెలబ్రేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ ఈజ్ ద నేషనల్ నేవీ డే సెలబ్రేటెడ్. ఎవరైతే విశాఖపట్నంలో ఉంటారో వాళ్ళందరికీ ఈ నేవీ డే బాగా గుర్తుంది. ఎందుకంటే December 4th మనకి నేషనల్ నేవీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అప్పుడు వైజాగ్ బీచ్ మొత్తం విపరీతమైన జనాలతో నిండిపోతుంది. చాలా స్పెషల్గా చేస్తారు. December 4 నేవీ డే. నెక్స్ట్ PM మోడీ బర్త్డే సెలబ్రేట్ అక్రాస్ ఇన్ ఇండియా. PM మోడీ బర్త్డే September 17th అండి. సో ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటారంటే సేవా దివాస్. ఆన్ September 17th 67th బర్త్డే ఆఫ్ PM నరేంద్ర మోడీ వాజ్ సెలబ్రేటెడ్ సేవా దివాస్ అక్రాస్ ద కంట్రీ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ విచ్ డస్ నేషనల్ యూనిటీ డే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇండియా సెలబ్రేటెడ్ నేషనల్ యూనిటీ డే. ఇక్కడ మా రాష్ట్రీయ ఏకతా దివస్ చూసినట్లయితే 31st October అండి. ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఇది మనకి ఏంటంటే డిస్ప్యూట్ క్వశ్చన్ ఇలా వదిలేవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా సెలబ్రేటెడ్ 29th August.
29th ఆగస్ట్ నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరు అంటే ధ్యాన్ చంద్ బర్త్డే సందర్భంగా అండి. ధ్యాన్ చంద్ బర్త్డే సందర్భంగా. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఇతని కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. మన ఇండియా స్పోర్ట్ చూసినట్లయితే హాకీని మనకి 6 times ఒలింపిక్స్లో గెలిపించింది ఎవరు అంటే ధ్యాన్ చంద్. అందువల్ల మనకి ధ్యాన్ చంద్ బర్త్డే సందర్భంగా మనకి నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అది ఎప్పుడు అంటే ఆగస్ట్ 29th అండి. దట్స్ ఇట్. నేషనల్ 29th, అదే అక్టోబర్ 29th. ఆన్ విచ్ డేట్ ఈజ్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే? ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడు అంటే 3 మే 3rd ప్రెస్ ఫ్రీడమ్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత నేషనల్ ఆర్మీ డే 15th జనవరి. ఒకసారి మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చెప్తాను చూడండి. నెక్స్ట్ చూడండి, జాన్ 15th మనకి ఆర్మీ డేగా సెలబ్రేట్ చేసుకుంటే అక్టోబర్ 8th ఎయిర్ ఫోర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. డిసెంబర్ 4th మనకి నేవీ డేగా సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ కోస్ట్ గార్డ్ డేగా ఫిబ్రవరి 1st సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ ప్రజెంటు ఆర్మీ చీఫ్ ఎవరు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు, అదేవిధంగా నేవీ చీఫ్ ఎవరు, వీళ్ళు ముగ్గురు పేర్లు కామెంట్ చేయండి. ఎందుకు అంటే వీళ్ళకి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో వస్తుంది. రీసెంట్గా ఇండియాకి పాకిస్తాన్కి వార్ సిచ్యువేషన్ రావడం జరిగింది కాబట్టి దానిలో వీళ్ళు కీలక పాత్ర పోషించారు కాబట్టి వాళ్ళ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా వీటికి ఆన్సర్లు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేషనల్ ఆర్మీ డే 15th జనవరి. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ యానిమేషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ అక్టోబర్ 28 అండి. అక్టోబర్ 28. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 20 February సెలబ్రేటెడ్. 20 February యునైటెడ్ నేషన్స్ వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ యాన్యువల్ అబ్జర్వ్డ్. సోషల్ జస్టిస్ అండి, సోషల్ జస్టిస్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే చూసినట్లయితే మనకి 3rd March. ఇక్కడ వరల్డ్ వైల్డ్ లైఫ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఇండియాలోని వరల్డ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారంటే 1972 అండి. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972లో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా చూడండి, వెన్ ఈజ్ వరల్డ్ స్పారో డే సెలబ్రేటెడ్? ఇయర్ 20 March. మనకి 20 March ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే స్పారో డేగా సెలబ్రేట్ చేస్తారు. టు రైజ్ అవేర్నెస్ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ స్పారోస్ అండి. 20 ఇలా గుర్తుపెట్టుకోండి. 20, 21. 20 పిచ్చుకల దినోత్సవం అయితే 20 అటవీ దినోత్సవం అండి. అలాగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆన్ విచ్ డే వరల్డ్ లయన్స్ డే? వరల్డ్ లయన్స్ డే చూసినట్లయితే మనకి బి అండి, ఆగస్ట్ 10 అండి. వరల్డ్ హెరిటేజ్ డే చూసినట్లయితే వరల్డ్ హెరిటేజ్ 18th April అండి. వరల్డ్ క్యాన్సర్ డే చూసినట్లయితే 4th February అండి. వరల్డ్ క్యాన్సర్ 4th February. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ March 8 అండి. March 8 ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ డే ఎప్పుడు చూసినట్లయితే 26th November అండి. సి కాన్స్టిట్యూషన్ డే మనకి 1949 November 26th కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నాం. బట్ అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే 1950 Jan 26th. సో కాబట్టి 26th November మనం రాజ్యాంగ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. దాన్నే నేషనల్ కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం. దట్ ఈస్ రాజ్యాంగ దినోత్సవం 26th November. నెక్స్ట్ వరల్డ్ ఎర్త్ డే April 22 మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వెన్ వాజ్ ద వరల్డ్ ఎర్త్ డే? 22 April. నెక్స్ట్ వెన్ వాజ్ ద లెప్రసీ డే సెలబ్రేటెడ్? మనకు లాస్ట్ వీక్ ఆఫ్ సండే జనవరి. లాస్ట్ సండే ఆఫ్ జనవరి. ఓకేనా, లాస్ట్ సండే ఆఫ్ జనవరి. నెక్స్ట్ వెన్ ఇస్ ద నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే సెలబ్రేటెడ్? నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే ఎప్పుడు అంటే మనకి 25th December అండి. ఎవరు బర్త్డే సందర్భంగా అంటే గుడ్ గవర్నెన్స్ డే సెలబ్రేటెడ్ 25th December, బర్త్ యానివర్సరీ ఆఫ్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి. గుడ్ గవర్నెన్స్ డే వాజ్ ఎస్టాబ్లిష్డ్ 2014. ఇక్కడతో మనకి డేస్ అనే కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి స్టాటిక్ జీకేలో 507 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మనం అవార్డ్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.